ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం, హలో, హాయ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? సుమా అడ్డా షోలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు లవ్ మౌలి టీమ్. లవ్ లో పడిపోతే పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు అని అంటూ ఉంటారు. అది ఏ రేంజ్ లో అయిపోతారో చెప్పడానికి వచ్చేస్తున్నారు లవ్ మౌలి టీమ్. లెట్స్ వెల్కమ్ హీరో నవదీప్, హీరోయిన్ పంకురి, భావన అండ్ అలాగే మిర్చి కిరణ్. Welcome Love Mauli team and Mr. Mauli, how are you? Yes, welcome to Suma Adda. ఈ రోజుకి ఇది మౌలి గాడి అడ్డా. మౌలి, మీరు ప్రేమను వెతుకుతూ తిరుగుతున్నారని అర్థమైంది. చిన్నప్పటి నుంచి వెతుకుతానే ఉన్నానండి. దొరుకుతున్నట్టే దొరుకుతుంది కానీ మళ్ళీ దొరకట్లేదు. అదేంటి అసలు? మా షోనే లవ్, మాది ప్రేమ. ఓ మై గాడ్, మీరు ఎందుకు మా వైపు ఇలా కన్నెత్తి చూడలేదు? అసలు మేము ఇక్కడే తిరుగుతున్నాం అంటే కదా. పెళ్ళైపోయి పిల్లలు ఉన్న వాళ్ళు ప్రేమ గురించి చెప్తున్నారంటే అటువైపు నుంచి వెళ్ళిపోతుంటా నేను. అంటే మేము ఈ మధ్యకాలంలో ప్రేమకి రకరకాలైనటువంటి అర్థాలు తీసుకుంటున్నాం. పెళ్లి, ప్రేమ ఇవే కాదు, గుణ సినిమాలో చెప్పినట్టుగా మామూలు ప్రేమ కాదు. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, మౌలి గాడి ప్రేమ. అవును మౌలి, అంత మాట అనేసేవేంటి? అంటే అమ్మాయిలేమో ఫస్ట్ చూసి ప్రేమిస్తారు, ఆ తర్వాత ఎంత సంపాదిస్తున్నాడో తెలుసుకొని అలా ఫీల్ అయ్యి ప్రేమ అనేది లేదని కొండల్లో గుట్టల్లో తిరుగుతున్న నవదీప్, సారీ మౌలి, వాడికి ప్రేమ దొరుకుతుందా? ఒక మ్యాజిక్ జరిగితే వాడికి దొరుకుతుందా? వాడి దాకా వచ్చిన ప్రేమని ప్రేమ అని అర్థం చేసుకుంటాడా లేదా అనేది. ఇది ఎందుకో నాకు మీ బయోపిక్ అనిపిస్తుంది ఏంటి? ఫస్ట్ విన్నప్పుడు నాకు అలాగే అనిపించింది. కానీ మీరు అబ్బాయిల విషయంలో చెప్పారు, అంటే అమ్మాయిలు ఇలా చేస్తారు అని. అబ్బాయిలు అయితే అమ్మాయిల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? నన్ను ఇలా చూసుకో, నన్ను అలా చూసుకో, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నన్ను రాణిలా చూసుకుంటారని, చూసుకోవాలని ఎదబ సోది పెడతా ఉంటారు అమ్మాయిలని మౌలి గడి ఫీలింగ్. మేము కూడా అలాగే అనుకుంటాం, ఏం జరగాలి కదా. మొన్న ఆంధ్ర టూర్ నుంచి వస్తున్నప్పుడు వెనకాల కారులో నా పక్కన కూర్చొని చాలా క్వశ్చన్లు అడిగింది అమ్మాయి. తను ఎప్పుడు ప్రేమలో పడుతూనే ఉందంట, అందులో మనసు విరిగిపోతూనే ఉందంట, తను చాలా బాధపడుతుందంట. ఓ మై గాడ్, దీంతో పాటు ఎంతమంది మనసులు విరగొట్టావో నీకు అర్థమవుతుందా అమ్మా? ఇరిగిపోతాయి మనసులు, ఇరగొడతాం మనసులు. ఇది ఇరిగిపోవడమే, ఇంకా మనది కాకపోతే వేరే వాళ్ళది, వేరే వాళ్ళది కాకపోతే వేరే వాళ్ళది, పక్క వాళ్ళది. వాట్ ఇస్ లవ్? పంకురిని అడుగుదాం మనం. Yes. అసలు ఈమె పేరే ముందు నుంచే పంకురి అండి, లేకపోతే ఇట్లా పంకు పెట్టుకొని వచ్చింది కాబట్టి? తీసుకోండి కొంచెం మంచిగా. ఏమైనా కలిపారా? నేను అసలు 100 రోజుల పంచాయతీలో ఉన్నా. ఇలాంటి మేము వీటిలో ఎంటర్టైన్మెంట్ కలిపాం. చెప్పు పంకురి, వాట్ ఇస్ లవ్? షూటింగ్ లో చాలా తెలుగు నేర్చుకున్నాను. వాట్ ఇస్ తెలుగు అని అడగలేదుగా నేను. వాట్ ఇస్ లవ్ అని అడిగాను, అది కూడా ఇంగ్లీష్ లోనే అడిగా. లవ్ ఫర్ మీ ఇస్, and I'm very old school this way. I do believe in butterflies in the stomach. పొట్టలో పుట్టగొడుగులు. పుట్టగొడుగులా? బటర్ఫ్లై, సీతాకోక చిలకలు ఈ మధ్య అలా అంటున్నారా? ఫస్ట్ ప్రేమ అంటే మీరు చెప్పినవన్నీనే, స్టమక్స్, బటర్ఫ్లైస్ అవన్నీ. ఆ తర్వాత కొంచెం స్టేజ్ దాటిన తర్వాత లవ్ అంటే బ్రింగింగ్ డైపర్ హోమ్స్. Actually doing the most boring things and still feeling good. Yeah, like just looking into each other's eyes like this. అలా చూస్తూ కూర్చుంటే డైపర్లకు డబ్బులు రావచ్చు. సమ్మర్ కాబట్టి మజ్జిగ డౌట్ గా ఉంది. టిష్యూలు పెట్టుకోండి. ఏంటి ఆవిడైతే నేను టిష్యూలు పట్టుకొని ఉండాలా? ఈ రోజు సుమా అడ్డాలో కుండ పగలగొట్టినట్టు ప్రేమ గురించి మాట్లాడబోతున్నా మౌలి అండ్ హిస్ టీమ్స్. ఈ నవదీప్ ఏమైనా చేస్తాడు, కుండ పగలగొట్టినా పగలగొడతాడు. కొట్టను ఇంకా టైం ఉందని. ఓకే, సో వెల్కమ్. మీరు కుండలు తీసుకొని వెళ్ళండి.
చూడండి మా గేమ్ షో టైం బేస్డ్ గేమ్ షో. టైం అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరి కోసము ఆగదు. నేను అసలు ఆగను. మౌలి నువ్వు ఆగట్లేదు కాబట్టి ఏ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గర ఆగట్లేదు. అంటే ఇంతసేపు పర్టికులర్ గా ఆగాలని ఎవరు చెప్పలేదు నాకు చిన్నప్పటి నుంచి. పరిగెత్తి పాలు తాకుండా నిలబడి నీళ్ళు తాగమంటారు. కరెక్ట్. అందుకే మంచిగా ఇచ్చారు.